నమస్కారం, నేను రేవతి. తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. 2 రోజుల్లోనే ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. కాకినాడ జిల్లాలో ఇటీవల ఏర్పడిన పెట్రోల్ డీజిల్ కొరతపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పందించారు. 2 రోజుల్లో ఇంధనం తగిన స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, వాహనదారులు ఆందోళన చెందొద్దని సూచించారు. అలాగే వరి కోతల కోసం ఉపయోగించే యంత్రాలకు ప్రత్యేకంగా రోజుకు సుమారు 70 లీటర్ల డీజిల్ కూపన్లు అందజేస్తామని తెలిపారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ను నిల్వ చేసి లూజ్గా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంధన కొరత వల్ల వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, మనకి అందుబాటులో పెట్రోల్ డీజిల్ అనేది తప్పనిసరిగా ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. అదనంగా ఇంటెన్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ వాళ్ళు ఆపరేటింగ్ టైమ్స్ కూడా వాళ్ళు పెంచడం జరిగింది. రెగ్యులర్గా సప్లైస్ కూడా మనకి మొదలైనాయి. ఈరోజు చూస్తే దాదాపు ఒక 45 పైన అవుట్లెట్స్కి వాళ్ళు వెహికల్ పురమాయించడం జరిగింది. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, వన్స్ సప్లై రావగానే 5 నుంచి 6 గంటల్లో అవి చెల్లుబాటు అయిపోతున్నాయి. ప్రజలు అనవసరంగా వచ్చి తీసుకుంటున్నారు. అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. మీరు ఒకరోజు ఓపిక పడితే, అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు రాకుండా ఉంటే ఈ సమస్య నుంచి మనము బయట రావడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్లో విషియస్ సైకిల్ అంటారు. ఒక సైకిల్ లాగా ఇది జరిగి అవసరం లేని వాళ్ళు రావడం, దానివల్ల అక్కడ పెట్రోల్ డీజిల్ ఆ బంక్లో లేకపోవడం, దాన్ని చూసి ప్రజలు ఇంకా భయాందోళన చేసి ఇంకా ఎక్కువ మంది రావడం, ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు పెట్రోల్ పంపు దగ్గర డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించడానికి రావద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. మనము ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ చూస్తే మామూలు యావరేజ్ కన్నా, ఎప్పుడు జరిగే విక్రయాల కన్నా దాదాపు 50 నుంచి 60% ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. అంటే ఏంటి, మామూలు అవసరాల కన్నా ఎక్కువ ప్రజలు తీసుకుంటున్నారంటే ఈ ఫిగర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. రెగ్యులర్గా డీజిల్ 400 కిలోలీటర్లు, పెట్రోల్ 300 కిలోలీటర్ జిల్లా వ్యాప్తంగా మనము సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే దాదాపు 600 కిలోలీటర్స్ డీజిల్, అదేవిధంగా పెట్రోల్ దాదాపు 450 నుంచి 470 కిలోలీటర్ పెట్రోల్ అనేది మనము అమ్మడం జరుగుతున్నది. సో దర్ ఇస్ అ క్లియర్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ విచ్ ఇస్ బీయింగ్ సప్లై మనము ఇప్పించినప్పటికీ ఈ పానిక్ బయింగ్ వల్ల చాలామంది తీసుకుంటున్నారు. దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, మీకు అవసరం లేనప్పుడు దయచేసి కొనవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.